అల్పపీడన ప్రభావంతో కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కురిసిన వర్షంతో కాసేపు జనజీవనం స్తంభించింది. వెమ్లవాడలో గంట పాటు వర్షం దంచుకొట్టింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు కాలువలు పొంగిపొర్లాయి. ఆదివారం సెలవు కావడంతో రాజన్న దర్శనానికి వచ్చిన భక్తులు వర్షంతో ఇక్కర్ల పాలయ్యారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతుండటంతో 29 గేట్లు ఎత్తారు. శ్రీహరి స్వగ్రామం శనిగారంలో ఈరోజు అంత్యక్రియలు నిర్వహించారు. శ్రీహరి భౌతిక కాయం వద్ద రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేంద్రరావు పుష్పగుచ్చాలు ఇచ్చి నివాళులర్పించారు. గంట సత్యనారాయణ మృతి పట్ల రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వారి నివాసానికి వెళ్లి గంట అశోక్ సత్యనారాయణ చిత్రపటానికి నివాళులర్పించారు. గంట చక్రపాణి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని డివిజన్ల ఇన్ఛార్జీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సహచర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, జేహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న కార్పొరేషన్ చైర్మన్లతో కలిసి పాల్గొనడం జరిగింది. మంచిర్యాలలో మీడియా సమావేశంలో మాట్లాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, అస్సాంలో పర్యటించిన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ, పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ పదవి బాధ్యతలు స్వీకరించి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు వారి నివాసంలో వారికి కలిసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్, భారతదేశం గర్వించదగ్గ గొప్ప ఇంజనీర్ భారతరత్న శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా అందరికీ ఇంజనీరింగ్ డే శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్,